వస్తానా దండాలు స్వామి దండాలు పెడతావా అది కాక కదారికట్ల గ్రామంలో బ్రహ్మంగారు నాటక నాటకంలో అందరూ చూసింది కదా అక్కడ కదారికట్ల గ్రామంలో చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ముందు అడ్రస్ చూశారు కదా అందరూ చూసిందిలే పోలేదా స్వామి అది కదంటే అదే కాక మన కర్ణం గారు మున్సిపు గారు చెప్పింది ఏంటంటే అంటే శిస్తు కట్టవలసిందిగా కోరుతున్నారు శిస్తుడు కర్ణం గారు గోరెందుకు కర్ణం గోరు భాష జ్ఞానం ఎలా వస్తుందండి అక్షర జ్ఞానం అయ్యా ఈయనకి బాగున్నాయా కర్ణం గారు కర్ణం గోరు అదే కదండి కట్టాలి స్వామి ముందు కట్టకపోతే కట్టను బరిగొట్టను కానికట్టు కాని ఎడ్లను పుట్టిన మద్దాలను తప్పాలను మూలమున్న ముసలమ్మతో సహా నడి బజార్లో పెట్టి ఎలా వేస్తారు చెప్పుతున్నావయ్యా అర్థమైతే నాలుగు వస్తానుకుంటా ఓరియా అసలు నువ్వు ఎదురియా ఏమండి పంతులు గారు చెప్పేది ఎలాంటియా చెప్పేది ఎలాంటియా చెప్పేది ఏమంటారు నువ్వు చెప్తే పలిగిపోనంటియా పలిగిపోయి ఎలాయ్యా దొరలో కంటే మా అన్న పెద్దలు నేను నాలుగు నేను కూడా ఊడేవాడిని నేను దొంగనోట్లు కదమ్మా స్వామి ఏమండి పంతులు గారు ప్రపంచంలో ఎక్కడైనా ఆహోతులాన్ని ఎద్దులు లెక్కేస్తారు గొర్రెలు లెక్కేస్తారు బర్రెలు లెక్కేస్తారు ఇలాంటి కళాకారుని కూడా లెక్కేస్తారు రిజల్ట్స్ వస్తానంటాడు ఎంత ఇస్తానంటాడు 500 ఇస్తాను అంట వస్తానంటాడు నీ పోటీ పంతులు గారు 2000 ఇస్తాను నాటకానికి రమ్మంటే నాకు నామం పెడతాడు సిక్కిని కాడ పట్టుకొని ఇలాంటి కళాకారుని కట్టేస్తారు శాస్త్రంలో పుత్రులు కట్టేస్తారండి శాస్త్రంలో ఎక్కడు పెద్దింటోడు కులానికి మొత్తానికి పెద్దింటోడు ఒక్కన్నప్పుడు కుక్కలను కట్టేస్తారు కుక్కలు కట్టేస్తారంట
నీకు తెలుసాటయ్యా? తల్లులో మధ్య దేంట్లో మధ్య తల్లులో మధ్య సారములో సారము పురుగుతుడు ఆయన ఇంట్లో మధ్య ఆయన ఊరుకోడు. అదే కదా స్వామి తల్లులో మధ్య సరిగ్గా చెప్పు చెప్పు తాటి చెట్టు కుక్కనండి పంతులు గారు రైతు కళ్ళు ఈ వచ్చిన కళ్ళులో మధ్య నీకేం తెలుసు అది రంపస్వామి ఏం తింటారు ఇంత మేము ఏమి తింటామంటాం పప్పు పెరుగు ఆకుకూరలు నెయ్యి వెన్న పాలు. ఈ చెక్కలోడికి ఎన్ని వాడంటే కాదేమో ఎవరో తింటాడు సరే అలా ఎన్ని పంచాంగం తీసుకొని పక్కన అదే స్వామి సకల పంచాంగం బట్టి దేశం మొత్తాన్ని మోసం చేసేది అదే కదంటే మీకు అదే కదంటే నీకు చేసేది పాలు పెరుగు నెయ్యి అన్న ఒక దాంట్లో కదా ఇవన్నీ వాళ్ళ దొరకనే వస్తాయి అయిపోయి గేదెలు కొనాలి గేదెలు కాపాలి పాలు పెట్టాలి వాళ్ళు ఎవరు రైతులు గేదెలని సాగి పాలు మీకు కష్టపడి ఇందులో కొంచెం కొంచెం తాగుతున్నావు 23 వేల అయితే నేను తాగని నీళ్ళు వస్తావా ఆచారం చేస్తే పోయి స్నానం చేయాలి ఎడవ అదే కదా ఈ పాలు పెరుగు ఎన్న దేంట్లో నుంచి వస్తాయి గేదెలు చూసుకుని బడిలో నుంచి అయితే బడిలో నుంచి గేదన్న బర్రె అన్న రెండు సంస్కృతం ఎడవ రాదండి నిజమేనండి నాకు సంస్కృతం రాదు ఈయనకి నెత్తిని ఏమీ లేదు నువ్వేంత దూకరాదా అస్సలు అసలు నీకు ఏం చెప్పుకోనా ఏంటి మీరు పంచాంగం సంకలో పెట్టి జనాలు ధాన్యమ్మ తిప్పుతూ జనాన్ని మోసం చేయండి
అంతే కదా అత్తయ్య నీకు మరి. ఏమేం చేయాలి? జనాలు మోసం ఏమేం చేసినా మనం మేము మీరు చేసి ఓవర్ చేసుకుంటావా ఏంటది ఏం రాను ఏం రాను నేను తాగాలని లేదు అత్తయ్య. ఏలేదు. చెక్క పక్క సరే కానీ ఇందాక మా ఆహారాల గురించి అడిగావు మీరేం తింటావా నేను చెక్క ముక్క మహిళలు సొక్కాన్ని నడుపుకునేవాడు చెప్పల సోరకుడు చెప్పల సోరకుడు పిల్లలు ఓర్వతిని పొందిన వాడు వశిష్ఠులు బాగా చందాని కుమారుడు బలశేనుడు బాగా కైవెత్తి కుమారుడు యాసుడు పుట్టిన వారి దగ్గర ధృతరాష్ట్రులు పాండవులు నా యాళ్ళు అంత పెద్ద కులాలే అంత గందరగోళం ఉంటే నాటి పట్టుకొని ఊగులాడుతుంది ఇది అదే స్వామి నీళ్ళు పట్టుకొని కులము నా కులం పట్టుకొని ఊగులాడుతుంది ఓహో నీ మీద పైన ఉంది కిందేముంది అప్పుడు నీ దండం గారి నిద్రపోయేవని రేపు ఎందుక ఈ దాన్ని బట్టి నా యాళ్ళు ఆ వర్ష చూసుకుంటే మీరు నాకు బాగుంటలే కదా మా పుట్టుకు పోయి చక్క ముగ్గ ఒక చెప్పి కల్లేస్తుంది అసలు ఈ ఊరి కాపులే పొద్దున్నే లేచి నాటి గుడిసికి పోవాల్సిందే కదా ఎవరు కాపులు పేరు చెప్పారు అదే స్వామి వాళ్ళు పొద్దున్నే లేచి నా గుడిసి మీదకి పోవాల్సిందే కదా అయ్యా గుడిసి లేదు కదా గుడిసి మీద నాకు గుడిసి పంప సరే కానీ ఒక మాట నా బుద్ధి ఇప్పుడు ఒక తగలాలనుకుంటున్నా నీకు ఇల్లు వాటి పెళ్లి పేరంట ఏదన్నా అయిందా స్వామి ఆ రైలు పెళ్లి ఇప్పుడు ఇది ఏడోది యారైనా ఏమైనట్లే పర్వాలు ఏమైంది చెప్పాను అది నువ్వే కనుక్కుంటాను కరెంట్ తక్కువ తింటాడా శాంతిగత కూడా ఉంది మా బుద్ధిది ఇప్పుడు మూసినవా గురుగారు అసలు వీడియో మాట్లాడుతుంది ఏంది నీ తోటోడు ఎంతకల్లా నడుస్తుంది ఏం చేస్తుంది అంతగాని కదా ఒక గంట నుంచి ఎక్కడ సరే గాని నా ముందు వస్తే ఏతో ఒకటి కళ్ళు తీసుకొని చేసేయండి చేతులో సరే సరే పో. కానీ ఓ సావులారా, మా మామ చూస్తారంటే మీరా ఆయనేమో వీటిలో ఈ పంతులు గారు సంతకాడు వచ్చాడు. ఇట్టే ఉందయ్యా మనోడి సంగతి ఏం చేస్తా చెప్పు సావులారా. కనపడదు ఆ? వెనకైతే కనపడదు కనపడకుండానే వాయిచావంటావు మా నువ్వా ఏ మనిషి మా నువ్వా. సరే గాని పెంతులు గారు మా మామ చూస్తామంటే నువ్వా పెంచులా ఈ భాష ఈ భాష ఏం చెప్తావు సావులారా. ఇంకా అంతకన్నా ఎట్టొస్తో చెప్పు సావులారా మాకు మా భాష. సరే. మీలాగా స్పష్టంగా మాకు ఎట్టొస్తో చెప్పు. ఏమండి మంత్రి గారు ఆ అట్లానా అన్నా చూడండి అండి అండి అని అంటారయ్యా మాకు తెలియదులయ్యా. రంగులన్నీ సక్రమంగా ఉన్నాయండి ఎవరు ఏదో సాంప్రదాయమైన సంగీతం నేర్పిస్తే నటన చేస్తూ బ్రతుకుతుంది కదా వెధవ. చూడండి అయ్యా ఇది మాట్లాడుతుందా. అది దీని పక్కన దాని పక్కనే సంగీతం అదే ఇప్పుడు నటనకి పంపురాట్లే ఏమండి పంపురాలు నమస్కారం అండి కొంచెం మోహన వర్ణం పట్టుకోండి అండి మోహన రాగం ఏమైంది ఇక్కడ ఏది పెంచు మా మామ దాన్ని తెలిసిందనుకో. నేను మామ వచ్చిందాక నేను ఎందుకుంటాను ఇక్కడ అంటే మా మామ వస్తే ఈ చదువు పడి పరిగెత్తావు మా నువ్వు. వాడు వచ్చేలోపు అన్ని కలిసే సరిపోతా సరే ఓ సావులారా, మా అక్కయ్య మామని చూసారంటే మీరు. దండమే దండమే. అదే ఒకటేమో ఆకాశంలో గడిచింది.
పంతులు ఏంటి లెక్కల నువ్వు ఎగస్ట్రా చెప్తావు పంతులు కాదు పంతులు నువ్వేంటి అన్నా పంతులు అంటే ఏంటయ్యా మనిషికి గొడ్డుకి తేడా లేదంటయ్యా సరే కానీ ఏంటి ఇప్పుడు విశేషం సరే కానీ పంతులా చెప్పండి పంతులా పెంతులా పంతులు కాదు ఇదిగో మా గాను వీళ్ళు మాకు తెలియదు కానీ మా మామను చూసామంటయ్యా తాను వచ్చినవాడు వాడు కళ్ళు కాలేజ్ తాగుతా నాశనం చేశాడు ఇలా కాపురమా వాడికి ఇల్లు పట్టుకు వెళ్ళాలి వాడు పెట్టంటే ఎవరిని కాపురం చేస్తారంటయ్యా కాపురం చేయడం ఏంటి నీకు పెళ్లి కాలేదట్టు పంతులా పెళ్లి కావడానికి ఇంకా ఎందుకు రాలేదు వస్తాడంటావు ఇట్లాంటి వాళ్ళని పట్టుకెళ్ళండి పడి మా కాపురమా ఇప్పుడు ఇప్పుడు ఏంటి ఇబ్బంది ఏం చెప్పంటావు పెళ్ళి అయి 10 ఏళ్ళు అవుతుంది 5 సంవత్సరాలు అయిందా 10 ఏళ్ళు అయింది తెలుసా ఎంతమంది అమ్మాయి బయట 4 ఇంట్లో 2 ఏం చెప్పంటావు వాడు ఇంట్లో వేసుకుంటే నేను బయట వేసుకుంటా నేను బయట వేసుకుంటే వాడు ఇంట్లో వేసుకుంటా మంచాలా ఇదిగో పెళ్లి కాలేదు కాబట్టి అడుగుతున్నాడు ఈ పంచులు అంటే ఆయన తాగితే బాగలేదు ఎంత తాగితే బాగా బాగుందండి సరే కానీ ఇప్పుడు అసలు నీకు పెట్టింది ఎవరు ఏంది మా అది పెట్టేదే లక్నో ఇదిగో ఎవరు చెప్పేదియా మా అమ్మ మా మేనకు కొడుకు కదని పెళ్లి చేస్తే సరే వాడు నాకు న్యాయం చేయట్లేదుయా మీరు ఎవరైనా న్యాయం చేసిండే దగ్గరుండే న్యాయం నేను చేస్తా కానీ నువ్వు చేస్తావా చేపిస్తా ఏం చేపిస్తావా న్యాయం చేపిస్తా నీకు లగ్నం పెట్టింది ఎవరు పెంతులు గారయ్యా మీ పెంతులు గారా మా ప్రాణ పెట్టి ఉంటాడు వాడి కళ్ళు సుక్కరాలు వచ్చినప్పుడు పెట్టుకుంటాడు పక్కన ఎక్కడ పెట్టాడు కళ్ళు కాకుండా ఏం కళ్ళు కావాలో మాకు వచ్చిందా సాంగ్ ఇప్పుడు సరిచేయాలమ్మా ఏం జరిగేస్తా సాంగ్ గారా ఆ లగ్నాన్ని సరిచేసి పోట్లో పెట్టాలి 2-3 నెలలు పడుతుంది శాంతి చేయాలి దేవుడు పెంతులా పిల్లల కోసం చాలా వ్యవహారం ఉంది చాలా ఎవరు ఉంది కానీ వాడు వచ్చిందనుకో వాడు వచ్చేదో ఇప్పుడు నీ బాధ ఏంటంటే అసలు నీ బాధ ఇదిగో ఇట్లాంటి వాళ్ళతో నేను కాపురం చేయలేదు కానీ సాగులారా వాడు వస్తే విడాకులు ఇప్పటి సాగులారా సరే సరే తక్కయ్య మామ చాలా చెప్పి మామ అంటే మా పెద్దవాళ్ళు కట్టోళ్ళు అంత నాటకం కావన్నారు ఎవరిస్తారు ముత్తే అంటున్నాడు సాగులారా ఎంత పెద్ద ఊరుంది ఒక చేపలు ఇప్పుడు నీకు ఒక ఉపాయం చెప్తా ఏంటి పెంచులదే మా వాళ్ళు ఎవరో వాళ్ళకి ఎవరు
మీకు చిల్లర పొలాలు కావాలండి. అందరికంటే పెద్దోడు అడుగు తలకాయ పోయి ఈది నాటకాలంతా వేసేసి ఇదిగో చూడు అన్నయ్య అనుకోని మందు నిండి నరసింహ గారి ఆయన దగ్గర పోతే వాళ్ళు 50 రూపాయలు కదా. ఏమో పెంచులా మన పెద్ద కట్టలో న్యాయం చేస్తారని పడి వచ్చాను స్వామి గారు. పెద్దారు కట్టడం వాళ్ళు కాదు చల్లగా కావాలి. సరే కానీ ఇంతకు తాగిపోసి వచ్చినాడా తాగొస్తున్నా మళ్ళా తాగుతా చేతిలో చేరా దీన్ని రాని వాస్తానే ఏంటి స్వామి పరకాయలు మప్పులేకి రాని దాన్ని సించుతా తప్పకుండా లేదు దాన్ని రాని నరుకుతా అట్లే. జై ముత్తా తప్పడ పలక ఇది వేరే మంచి కాక మీద ఉన్నదు ఇదయ్యా మా సంప్రదాయం ఇదయ్యా ఇంత మేము ఉంటే మీకు బాగున్నది. నేనేనప్పుడు చూసి నా భార్యకు మీరు సాడీలు చెప్పి నన్ను ఇక వచ్చేసింది కదయ్యా. అత్త కొట్టేవాడిని నేను చూసిందా అందరు చూసారు మామా. సరేగా మామా సరేగా మూలి సమాధి ఇంటికి పోయి మ్యారేజ్ మీద పెట్టుకురామని కొయ్యాలి మామా. ముత్తా ముత్తా నా పెత్తనం లేదు. నా కొడుకు వస్తే గాని వాళ్ళు కొడుకు పెట్టేది అంది. ఇదిగో ఇట్లా తోడు కాబట్టి కదంటే మా నూరోళ్ళంతా నవ్వుతుండేదే. ఆయన పెట్టదంట ఆయన కొడుకు పెట్టదంట. ఆయన ఎక్కడ మానుకొని 10 ఏళ్ళు అయింది. సరేగా మామా ఇంట్లో మేకించలేవు కదా నువ్వు ఏడు పోయినావు మామ చెప్పు. నేను ఆడికి పోయిందే మన కాపు గారి దూడ తెస్తే తోలు తీసి ఆరగొట్టి తిన్నాను కదంటే నాకెంత పని ఉంటుంది. సరేగా మామా మరి కాదు ఎవరికి ఇచ్చిన ఎవరికి మీ
సరే కానీ మామ అంతే. నువ్వు అటు పడిపోతే మామ ఇది నిన్ను వదిలిపెట్టింది నీకు వదిలేదు నా మీద. పోయి పప్పకి ఇప్పుడు వచ్చి పిల్ల కాదు ఆ మీదకి నిలబడరాదు ఆ వాళ్ళకి ఈ వాళ్ళకి ఆ వాళ్ళకి ఇక్కడ జరుగుతుంది స్వామి, తాగుబోతో ఎట్టుంటారు మా సంసారం ఇది నేను తాగి తాగినోడికి ఏం కనపడదు సార్యా స్వామి, నా పిల్లని వదిలేస్తా, మందు మాత్రం మాత్రం ఏంటియా అదే మందులో ఉండే మజా ఎంత తాగినా కక్కడు ఈ కక్కడు. రవణారెడ్డి కానీ రమణారెడ్డి సార్ గారు నన్ను ఆకృతి చేయమని ఇచ్చారు వారం లేకపోతే మన కదమ్మ తల్లి ఎలాగైనా కాపాడు పరిస్థితున్నారు సరే కానీ మామా ఈ కర్ర సరే కానీ మామా ఎన్ని రోజులైంది మామా ఏ నాడైనా ఏ రోజైనా పెట్టాలంటేనువా ఏంది స్వామి ఇంత సక్కదనంగా ఉంది నా ముందే? నిన్ను పెట్టినామని అడుగుతుంది నువ్వేమో చెవుడు అని నేనేం పెట్టాను అని అడుగు. ఇక మా ఊరి మొత్తాన్ని కూడా నేను దండమే పెట్టినా, నేను నీకేం పెడతా? అంతేలే మామా ఊరంతా పెట్టు మాకు పెట్టు అంటున్నావు నువ్వు చూసినావు నేను ఊరంలో పెట్టలేదు, ఊరికి పెట్టలేదు, నీ అనుమానం కానీ. సరే భలే నేను
సరే కానీ మావా చెప్పు సోనా అయిపోయింది